అరణ్యవాసానికి వెళ్ళిన రాముడు చిత్రకూట పర్వతం మీద పర్ణశాల నిర్మించుకుని ఉంటున్నారు. కానీ అక్కడ అయోధ్యలో దశరథుడు, కౌసల్య ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు దశరథుడు, అసలు రాముడు నాకు దూరం అవ్వడానికి కారణం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, జాగ్రత్తగా విను అని కౌసల్యకి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు వేటాడాలి అనిపించి ఒక చెరువు దగ్గర కూర్చున్నాను. ఏ జంతువైనా ఆ చెరువులో నీళ్లు తాగడానికి వస్తే కొడదామని ఆ రాత్రంతా అక్కడే కూర్చున్నా. తెల్లవారుతుండగా నీళ్లు తాగుతున్నట్టు శబ్దం అవుతుంటే తాగుతున్నది జంతువే అనుకుని చీకట్లో కనిపించకపోయినా బాణం వేశాను. కానీ జంతువు అరుపులు కాకుండా మనిషి అరుపు వినిపించింది. నేను కంగారుగా వెళ్ళి చూస్తే మునికుమారుడు గిలగిలా తన్నుకుంటూ పడి ఉన్నాడు. నేను కంగారుగా వెళ్ళి, నన్ను క్షమించు, జంతువు అనుకుని బాణం వేశాను, కానీ మనిషి అనుకోలేదు అని క్షమాపణ చెప్పాను. అప్పుడు ఆ మునికుమారుడు, మా అమ్మ నాన్నకి కళ్ళు కనిపించవు, వాళ్ళు పూర్తిగా నాపై ఆధారపడ్డారు, వారి కోసమే నీళ్లు తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, కనుక నువ్వు వెళ్ళి వారికి నీళ్ళు ఇవ్వు అని చెప్పి ఆ మునికుమారుడు ప్రాణం విడిచాడు. నేను తన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఆ తండ్రి తన కొడుకు శవం దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరూ ఆ శవంపై పడి ఏడుస్తూ, నేను ఎలా అయితే కుమారా కుమారా అని ఏడుస్తూ ప్రాణం విడుస్తున్నామో నువ్వు అలానే కుమారుని కోసం ఏడుస్తూ ప్రాణం విడుస్తావు అని చెప్పించారు అని తన గతం మొత్తం చెప్తూ, ఆ దశరథుడు కొడుకుని తలుచుకుంటూ చావడం ఇంత కష్టంగా ఉంటుందని నాకు అప్పుడు తెలియదు కౌసల్య అని రామ రామ అని ప్రాణం విడిచాడు ఆ దశరథ మహారాజు. మర్నాడు తెల్లవారుతుండగా దశరథుని స్తోత్రం చేసి లేపినా లేకపోవడంతో కౌసల్య దగ్గరకు వచ్చి లేపడానికి ప్రయత్నించింది. దశరథుడు మరణించాడు అని తెలుసుకున్న కౌసల్య బిగ్గరగా ఏడ్చింది. 4 కొడుకులున్న అంత్యక్రియలు చేయడానికి సమయానికి ఒక్క కొడుకు కూడా దగ్గరలో లేకపోవడంతో దశరథుని శరీరం తైలద్రోణిలో ఉంచారు. అందులో ఉంచితే శరీరం పాడవ్వదు. ఈరోజు క్వశ్చన్, దశరథుని అంత్యక్రియల కోసం ఏ కొడుకుని తీసుకొస్తారు? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.